బాయ్. అమ్మయ్యా మా ఊరు వచ్చేసావురా బాబు. అరే బస్సులో లగేజ్ మర్చిపోయాను. బస్సు ఆపండి రా బాబు. బస్సు ఆపట్లేదు. సూట్ కేసులో డబ్బులు, బంగారం, పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? రాంబాబుని పిలుద్దాం. రాంబాబు. హాయ్ రాంబాబు. బస్సులో సూట్ కేసు మర్చిపోయాను. బస్సు ఆపకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి రాంబాబు? టికెట్ ఉందా? ఉంది. ఇదిగో. ఇది ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, టిఎస్ఆర్టీసీ కావచ్చు. ప్రతి టికెట్ మీద డ్రైవర్ ఐడి గాని, కండక్టర్ ఐడి గాని ఒక్కొక్కసారి రెండు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టికెట్ మీద డ్రైవర్ ఐడి 752997. ఇది ఈ డ్రైవర్ తాలూకు ఎంప్లాయ్ ఐడి. ఉంది. ఐడిని నువ్వు రాసి పెట్టుకో. ఏపీఎస్ఆర్టీసీ అయితే ఈ నెంబర్ కి, టిఎస్ఆర్టీసీ అయితే ఈ నెంబర్ కి కాల్ చేయి. ఫస్ట్ వాళ్ళు టికెట్ ఉందా అని అడుగుతారు. తర్వాత డ్రైవర్ నెంబర్ చెప్పమంటారు. చెప్పిన తర్వాత ఆ నెంబరు వాళ్ళ సిస్టమ్ లో ఎంటర్ చేయగానే డ్రైవర్ ఫోన్ నెంబర్ దొరుకుతుంది. వెంటనే ఆ నెంబర్ నీకు ఫార్వర్డ్ చేస్తారు. ఒకసారి ఫార్వర్డ్ చేశాక డ్రైవర్ కి కాల్ చేయొచ్చు. నువ్వు కాల్ చేసి చెప్పిన వెంటనే నీ సూట్ కేసుని తీసి పక్కన పెడతారు. లేకపోతే ఆ సూట్ కేసుని ఎవరో ఒకరు తీసుకెళ్లిపోతారు. నేను చేస్తాను. ఏపీఎస్ఆర్టీసీ అండి. ఉందండి. 752997 డ్రైవర్ నెంబర్ అండి. నా బ్యాగ్ మర్చిపోయానండి మీ బస్సులో. ఆపండి, కొంచెం వచ్చేస్తున్నాను. ఈ పక్క ఊర్లో ఆపారా? ఉండండి, వచ్చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.